గాయస్ ఫైనల్లీ అయితే నేను అరుణాచలంకి వచ్చేసిన. ఆ శివయ్య ఆజ్ఞ ఉంటేనే మనం ఇందాక రాగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అరుణాచలం అంటే వాళ్ళు గుర్తొచ్చేది 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. మనసులో శివయ్యని తలుచుకుంటా అట్లనే వెళ్ళిపోతున్నాము. ఓం నమో శివాయ అనుకుంటా. ఒకసారి రోడ్ చూసుకుంటే ఎట్లా ఉన్నాయో. లింగం వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం వచ్చేసి శిఖరలింగం, అయితే యమలింగాన్ని కూడా దర్శనం. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. గాయస్ ఈరోజైతే మనము అరుణాచలం వెళ్తున్నాము. అరుణాచలం అంటే టెంపుల్ నేమ్, తిరువనమలై అంటే రైల్వే స్టేషన్ నేమ్. ఈరోజైతే మనం అరుణాచలంకి వెళ్తున్నాం. ఆ శివయ్య ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనమైతే వెళ్తున్నాము ఆ శివయ్యని దర్శనం చేసుకోవడానికి అరుణాచలంకి. గాయస్ ఇప్పుడైతే మనకి సికింద్రాబాద్ నుంచి అయితే మనకి తిరువనమలైకి అయితే ట్రైన్స్ అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు. ఎందుకంటే సికింద్రాబాద్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. అట్లాంటి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి అవైలబుల్ లేవు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్కి వచ్చి చెర్లపల్లికి టికెట్ తీసుకోవాలి. ఎంఎంపిఎస్ టికెట్ ట్రైన్స్ ఉంటాయి అనమాట. ట్రైన్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తా వినండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం 30 రూపీస్ అయితే టికెట్ తీసుకున్నాము సికింద్రాబాద్ టు చెర్లపల్లికి. ఇప్పుడు మళ్ళీ చెర్లపల్లి నుండి తిరువనమలైకి డైలీ ట్రైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చేసి మనం సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి అయితే వెళ్దాం గైస్. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, కమాన్ నుంచి కొంచెం లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు వేరే స్టేట్స్కి. ఎందుకంటే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలా అని ఒక 3 months వరకు అయితే ఇక్కడ నుంచి వేరే స్టేట్స్కి అయితే ట్రైన్స్ అవైలబుల్ లేవు. ఇప్పుడైతే మనకి ఇక్కడ కమాన్ కనిపిస్తుంది 5th గేట్ అని. మనకి ఈ షెడ్లోనే మనకైతే ఇప్పుడు టోకన్స్ ఇస్తారన్నమాట. జనరల్ టికెట్స్ ఇస్తారు. మనం వెళ్ళి తీసుకోండి. మీకు ట్రైన్ టైమింగ్స్ అవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తా, వెళ్ళి చూడండి. సికింద్రాబాద్ నుంచి తిరువనమలైకి ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు కదా, అందుకోసం సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి అయితే లోకల్ టికెట్ తీసుకున్న. జనరల్ టికెట్ వచ్చేసి ఓన్లీ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. గాయస్ మనమైతే చెర్లపల్లికి వచ్చేసినాము. చూడండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. బ్యాక్ సైడ్ చూడండి చెర్లపల్లి. ఇప్పుడు చెర్లపల్లి నుండి మనం ఇప్పుడైతే తిరువనమలైకి వెళ్దాం. నైట్ ట్రైన్ వచ్చేసి 9:50కి ఉంది చెర్లపల్లి నుండి తిరువనమలైకి. చూపడుతుంది చూడండి, మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు మనం వ్లాగ్ అయితే వాచ్ చేయండి. చూడండి చెర్లపల్లి టు అరుణాచలం వెళ్ళిపోదాం గైస్. చూడండి ఇప్పుడైతే చెర్లపల్లి ఉన్నాం కదా. చెర్లపల్లికి వచ్చిన తర్వాత టికెట్స్ వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 చెర్లపల్లి బోర్డు ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి టికెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇక్కడ బుకింగ్ ఆఫీస్ అనిపిస్తుంది కదా. ఈ బుకింగ్ ఆఫీస్లో లైన్ కాబట్టి స్కానింగ్ చేసుకొని టికెట్స్ అయితే తీసుకుంటారు ఫోన్పే ద్వారా. ఇక్కడ పక్కన అయితే చిన్న ATVM కనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ ATVM కనిపిస్తుంది బ్యాక్ సైడ్. ఇక్కడనైతే మనకి ట్రైన్ టికెట్స్ అనేది ఇస్తారన్నమాట. గాయస్ ఒక్కటి గుర్తుపెట్టుకోరి, చెర్లపల్లి నుండి తిరువనమలైకి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తిరువనమలై అంటే రైల్వే స్టేషన్ నేము, అరుణాచలం అంటే టెంపుల్ నేమ్. తిరువనమలై నుండి అరుణాచలం టెంపుల్ వచ్చేసి ఓన్లీ 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు అస్సలు ఎప్పుడు మర్చిపోకండి. సికింద్రాబాద్ నుంచి తిరువనమలైకి ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు. అందుకోసం మనం ఇప్పుడు వచ్చేసి చెర్లపల్లికి వచ్చినాం. చెర్లపల్లి నుండి తిరువనమలైకి ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్స్ ఏమేమి ఉన్నాయో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చూడండి. చెర్లపల్లి నుండి తిరువనమలైకి ట్రైన్ వచ్చేసి వెల్లుపురం స్పెషల్. జనరల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 265 రూపీస్. స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చేసి 565 రూపీస్. ఇది వచ్చేసి ఓన్లీ థర్స్డే రోజు మాత్రమే ఉంటుంది చెర్లపల్లి నుండి తిరువనమలైకి. టైమింగ్ వచ్చేసి నైట్ 7:50కి ఉంటుంది. 16 hours జర్నీ. ఈ వెల్లుపురం స్పెషల్ ఎక్స్ప్రెస్ చెర్లపల్లి టు తిరువనమలై. గైస్ గుర్తుపెట్టుకోండి, తిరువనమలై అంటే రైల్వే స్టేషన్ నేమ్, అరుణాచలం అంటే టెంపుల్ నేమ్. సెకండ్ ట్రైన్ నేమ్ వచ్చేసి చెర్లపల్లి టు తిరువనమలైకి ట్రైన్ వచ్చేసి కన్యాకుమారి. ఈ కన్యాకుమారి ట్రైన్ వచ్చేసి 9:50కి ఉంది నైట్. స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చేసి 565 రూపీస్. జనరల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 265 రూపీస్. ఈ కన్యాకుమారి జర్నీ టైం వచ్చేసి 14 hours జర్నీ చెర్లపల్లి టు తిరువనమలై.
గైస్ మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తిరువనమలై అంటే రైల్వే స్టేషన్ నేమ్, అరుణాచలం అంటే టెంపుల్ నేమ్. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియో. కన్యాకుమారి వచ్చేసి ఓన్లీ వెనస్డే రోజు మాత్రమే ఉంటుంది, చెర్లపల్లి నుండి తిరువనమలైకి. కాచిగూడ నుంచి తిరువనమలై కూడా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గైస్. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూడండి. ఫైనల్లీ అయితే తిరువనమలైకి వచ్చినాము ఆ శివయ్య దర్శనం చేసుకోవడానికి అరుణాచలంకి. గైస్ చూడండి, ఇప్పుడైతే మనం తిరువనమలై రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటికి రావాలి. రైల్వే స్టేషన్ కనిపిస్తుందా? ఇదంతా తిరువనమలై రైల్వే స్టేషన్. తిరువనమలై రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటికి రాగానే మనకి ఇక్కడ ఆటో స్టాండ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆటో వాళ్ళు వచ్చేసి అరుణాచలం టెంపుల్కి మనకి ఆటో వాళ్ళు వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము వచ్చేసి చాలామంది వచ్చినాం, ఎందుకంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ తిరువనమలై రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలం టెంపుల్. అందుకోసం మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆటో వాళ్ళు వచ్చేసి ఈచ్ మెంబర్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అసలు గుర్తుపెట్టుకోండి గైస్, 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఓకేనా? మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి. మీకు క్లారిటీగా చూడండి, మీకు లాస్ట్ వరకు మీకే క్లారిటీ అర్థమవుతుంది గైస్. చూడండి అరుణాచలం రైల్వే స్టేషన్. కొంచెం బయటికి రాగానే ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలా. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ ఒకటి గుట్ట కనిపిస్తుంది కదా, ఈ గుట్ట స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోవాలి. గుట్ట స్ట్రైట్గా వెళ్ళిపోవాలా డెడ్ ఎండ్ వరకు. ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, కమాన్ నుంచి మొత్తం స్ట్రైట్గా వెళ్ళిపోవాలా గైస్. చూడండి ఇప్పుడైతే మనం అక్కడికి నడుచుకుంటూ వస్తున్నాం కదా, ఈ డెడ్ ఎండ్ వరకు రావాలా. ఇక్కడ మనకి ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఈ డెడ్ ఎండ్ వరకు రావాలి. ఇక్కడ ఒక సిగ్నల్ కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలా. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. గైస్ చూడండి, ఇప్పుడైతే నేను చెప్పాను కదా ఇక్కడ సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ నుంచి కొంచెం అటు లెఫ్ట్ తీసుకోవాలా. ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి, ఈ టెంపుల్కి ఏమో రైట్ సైడ్, మన నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, ఒక సైడ్ వెళ్ళాలా. వెళ్తే మనకి గోపురం వస్తుంది, రాజగోపురం కనిపిస్తుంది. గైస్ చూడండి, సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే మనము అరుణాచలం శివయ్యని దర్శించుకోవడానికి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అరుణాచలం టెంపుల్ అయితే చూపెడతా చూడండి. ఇట్లా స్ట్రైట్గా ఇది కూడా ఇక్కడికి కూడా డెడ్ ఎండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళండి. అండి చెప్పినా కదా కొంచెం ముందుకు వెళ్ళాలి. డెడ్ ఎండ్ వరకు వెళ్తే మనకైతే ఇక్కడ చూసినారా రాజగోపురం కనిపిస్తుంది చూడు, అరుణాచలం శివయ్య. ఇక్కడనే రాజగోపురం ఉందా, రాజగోపురం వరకు అయితే నడుచుకుంటూ వెళ్దాం. గాయ్స్ చూడండి, డెడ్ ఎండ్ వరకు వచ్చిన తర్వాత మనం అయితే ఇక్కడ మనకి ఇక్కడ బోట్స్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే మనకి రాజగోపురం వచ్చేసి స్ట్రైట్లో ఉంది, మనం స్ట్రైట్లో అయితే నడుచుకుంటూ వెళ్ళాలా. ఫైనల్లీ చూడండి, ఇప్పుడైతే మనం రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. ఇంత అదృష్టం ఉంటే మనం ఇక్కడ దాకా రాగలుగుతాం. శివయ్య ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఇంత దూరం వచ్చినాం. సెకండ్ టైం గైస్ నేనైతే ఇక్కడ అరుణాచలం శివయ్యని దర్శించుకోవడానికి రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు అరుణాచలంకి వచ్చినామంటే మనకు ఉండడానికి రూమ్స్ కావాలా. రూమ్స్ ఎక్కడనో చూపెడతా, చాలా తక్కువ బడ్జెట్, ఓన్లీ 100 రూపీస్ మాత్రమే లాకర్స్. రూమ్ వచ్చేసి ఓన్లీ 250 రూపీస్ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మనం రూమ్స్ దగ్గరికి వెళ్దాము. చూడండి ఇప్పుడైతే ఇక్కడ మనకు గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం నుంచి ఇక్కడ ఒకటి రథం కనిపిస్తుంది కదా, ఈ రథం ఆపోజిట్లోనే గైస్ చూడండి ఈ గలీలోకి నడుచుకుంటూ వెళ్ళాలా. గైస్ ఇటే కనిపిస్తుందా, ఇదే గలీలోకి నడుచుకుంటూ వెళ్ళాలా. కొంచెం ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే, 100 మీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్తే మనకైతే రూమ్స్ అయితే కనిపిస్తాయి. గైస్ మళ్ళీ చూపెడుతున్నా చూడండి మీకు ఎగ్జాక్ట్ ఇక్కడ రాజగోపురం కనిపిస్తుందా, రాజగోపురం ఆపోజిట్ గల్లీ ఇదిగోండి, ఇదే రాజగోపురం ఆపోజిట్ గల్లీ. ఇప్పుడైతే మనం లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలా. మనకైతే మంచి రూమ్స్ గైస్, ఇంత లో బడ్జెట్ ప్రైజ్లో అయితే ఎక్కడ దొరికాయి. ఇప్పుడైతే మీకు ఆ లో బడ్జెట్ ప్రైజ్లో అయితే మీకు ఇప్పుడు రూమ్స్ ఇంకా లాకర్స్ అయితే చూపెడతాను చూడండి. ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే మనం ఫ్రెండ్స్తో వచ్చినా ఎవరితో వచ్చినా మనం ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు చూపెడతా, కొంచెం డెడ్ ఎండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలా. గైస్ చూడండి ఫైనల్లీ అయితే మనము లాకర్స్ దగ్గరికి వచ్చేసినాము. ఇది వచ్చేసి అప్పర్ స్వామిగల్ మఠం, ఇక్కడ కనిపిస్తుంది కదా అప్పర్ స్వామిగల్ మఠం. ఇక్కడనే మనకి లాకర్స్ ఇంకా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్లో రాసింది కదా, ఇదిగోండి ఇక్కడనే అప్పర్ స్వామిగల్ మఠం అండి, అప్పర్ స్వామిగల్ మఠం. ఇప్పుడైతే మనం లాకర్స్కి రూమ్స్ వచ్చేసి దీంట్లోనే ఇస్తారు మనకి. ఒకసారి పోయి అనుకుందాం. ఈ చెప్పులు జాగ్రత్త పూజారా, చెప్పులు పోతే ఈ ఇప్పకు నాకు పోయినసారి. గైస్ మేమైతే ఇక్కడ దాచి పెట్టుకుంటున్నాం. గైస్ చూడండి మనకైతే ఇప్పుడు లాకర్స్ ఇస్తారు ఇక్కడనైతే మనం ఆధార్ కార్డ్ చూపెట్టాలా. ఇక్కడ ఆధార్ కార్డ్ చూపెడితే మనకైతే ఒక్క లాకర్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. మేము వచ్చేసి 3 మెంబర్ ఉన్నాం కాబట్టి 300 రూపీస్ తీసుకున్నారు చూడండి. గైస్ చూడండి ఇక్కడనైతే మనం ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళ నంబర్ తీసుకొని మనకైతే లాకర్స్ ఇస్తారు. రూమ్ వచ్చేసి 250 రూపీస్ మాత్రం. చూడండి పెద్ద హాల్ ఉంటుంది గైస్ మంచిగా. మనం వచ్చేసి లాకర్స్ ఇక్కడ ఇచ్చారు మనకి. మీకు లోపల హాల్ కూడా చూపెడతా చూడండి. గైస్ చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో, లోపలనైతే చాలా మంచిగా ఉంది పడుకోవడానికి. మనకు మంచి ఒక షాప్ ఇస్తున్నారు, మంచిగా పడుకోవడానికి ప్లేస్ కూడా ఉంది చూడండి.
ఫైనల్లీ అయితే మనం లాగర్ చేసుకున్నాము, స్నానం కూడా చేసుకున్నాము. ఇప్పుడైతే మనము చెప్తాను గైస్, ముంగడి దాకా వెళ్దాం. ఫస్ట్ రాజగోపురం చూడండి, చూడండి మన ఫ్రంట్ సైడ్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతా గైస్. ఫైనల్లీ అయితే నేను అరుణాచలంకి వచ్చేసిన. ఆ శివయ్య ఆజ్ఞ ఉంటేనే మనం ఇందాక రాగలుగుతాం అరుణాచలం శివయ్య దగ్గరికి. నేను రీసెంట్గా ఒక 1 month అవుతుంది వచ్చి, ఇప్పుడు మళ్ళీ శివయ్య ఆజ్ఞ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ ఇందాక రాగలిగినాను. హర హర మహాదేవ్ శంభో శంకర. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అరుణాచలం అంటే అది గుర్తొచ్చేది 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. ఇప్పుడు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఎట్లా చేయాలో మీకు పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. క్లారిటీగా చూడండి గైస్. మొత్తం ఇప్పుడు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, ఇప్పుడు ఈ టెంపుల్ రాజగోపురం నుంచి మీకు ఎట్లా చేయాలి ప్రతి ఒక్కటి క్లారిటీగానైతే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను గైస్. అసలు మర్చిపోకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. హర హర మహాదేవ్ శంభో శంకర. గైస్ చూడండి, ఇప్పుడు మనమైతే ఇప్పుడు కరెక్ట్ రాజగోపురం ఆపోజిట్లో ఉన్నాం. ఇప్పుడైతే చూడండి గైస్, ఇప్పుడైతే మనం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలా. ఇప్పుడు మనకి ఇక్కడ రథం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే మనం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలా. లింగాలను మనం దర్శించుకోవాలి ఇక్కడ నుంచే. చూడండి గైస్, చూడండి రాజగోపురం. చూడండి గైస్, ఇక్కడనైతే ఆర్తి కర్పూరాలు వెలిగిస్తున్నారు శివయ్యకి, అగ్నిలింగంకి అయితే. ఇక్కడనైతే మనమైతే ఇక్కడ ఆర్తి కర్పూరాలు ఇక్కడ ముట్టించి ఇక్కడ నుంచి అయితే మనం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. చూడండి ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు ఈరోజు అయితే. హర హర మహాదేవ్ శంభో శంకర. అండి ఇప్పుడు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ రథం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇటు సైడ్లో నడుచుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్ సైడ్లో. చూడండి గాయస్, మనమైతే ఇప్పుడు 8 లింగాలను దర్శనం చేసుకోనికి వెళ్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం. ఇప్పుడు ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం. ఏం లేదు, మొత్తం మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 లింగాలు ఎక్కడ ఉంటాయో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనకి ఇంకా ఇక్కడ రథం కనిపిస్తుంది చూడు, ఈ రథం నుంచి అలా రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలా. గాయస్ చూడండి, ఇప్పుడు నేను చూపెట్టాను కదా, అట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ రావాలా. స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇంద్రలింగం అయితే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చూపెడతా చూడండి, కొంచెం అలా ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలా. ఫస్ట్ లింగం ఇదే గాయస్. 8 లింగాలలో ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. ఆ ఇంద్రలింగం వచ్చేసి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఇక్కడనే. ఈ ఇంద్రలింగాన్ని ప్రతిష్ఠించింది స్వయంగా ఇంద్రదేవుడే. చూడండి ఇంద్రలింగం వచ్చేసి ఇదే గాయస్. చూడండి ఇదంతా ఇంద్రలింగం. ఇప్పుడు ఇంద్రలింగం చుట్టుముట్టుగా టెంపుల్. ఫైనల్లీ అయితే మనం ఇంద్రలింగాన్ని కూడా దర్శించేసుకున్నాము. స్వయంగా ఇంద్రదేవుడు వచ్చి ప్రతిష్ఠించిందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఇంద్రలింగాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అరుణాచలంకి వచ్చినప్పుడు ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగాన్ని కూడా దర్శించేసుకున్నాము. ఇప్పుడైతే సెకండ్ లింగం దగ్గరికి వెళ్తాము. ఈ ఇంద్రలింగం నుంచి చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్ చూడండి, ఇట్లా కమ్మన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో కడీ జంక్షన్ ఉంది కదా, కేజీఎఫ్ టిఫిన్ స్నాక్స్ అని ఉంది కదా, ఇటు నుంచి కొంచెం రైట్ తీసుకోవాలి. చూడండి రైట్ తీసుకొని అట్లా వెళ్ళాలి డెడ్ ఎండ్ వరకు. చూడండి ఇంద్రలింగం వచ్చేసి అక్కడ ఉంది కదా, ఇదిగోండి ఇంద్రలింగం నుంచి కొంచెం ఇలా రైట్ తీసుకొని వచ్చేయండి. ఇంకో ఇదే రైట్ తీసుకొని వెళ్ళండి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇక్కడ కూడా గైస్ ఇట్లా స్ట్రైట్లోనైతే మొత్తం డెడ్ ఎండ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళండి. మనమైతే ఇప్పుడు సెకండ్ లింగం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ లాస్ట్కి మనకి గుట్ట కనిపిస్తుంది చూడు, ఆ గుట్ట డెడ్ ఎండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళండి. బాయ్ మొత్తం మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా రోడ్. చూడండి గైస్, మేమైతే మనసులో శివాయని తలుచుకుంటా అట్లనే వెళ్ళిపోతున్నాము. ఓం నమః శివాయ అనుకుంటా. ఒకసారి రోడ్ చూసుకోండి ఎట్లా ఉందో, కొంచెం జాగ్రత్త వెళ్ళండి కింద చూసుకుంటా. చూడండి మనకి ఇంకో గోపురం ఆపోజిట్ వస్తుంది. మనం ఇప్పటిదాకా అట్లకే వచ్చినాం కదా, ఇటు రైట్ తీసుకొని ఇటు రావాలా. మళ్ళీ ఇంకొక గోపురం కనిపిస్తుంది, గోపురం ఆపోజిట్ నుంచి కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలా. ఇప్పుడైతే మనం సెకండ్ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. ఇట్లానే ఇప్పుడు స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలా, మీరు అసలు కన్ఫ్యూజ్ కావద్దు. లాస్ట్ వరకు నా వీడియో చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సెకండ్ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. చూడండి ఇప్పుడైతే మనకి ఒకటి బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం స్టాచ్యూ బ్యాక్ సైడ్ వెళ్ళాలి మనం. గుర్తు గైస్ చూడండి, ఇట్లా వెళ్ళి
స్టాచ్యూ బ్యాక్ సైడ్ వెళ్ళాలి, ఇక్కడ రోడ్ కనిపిస్తుందా, ఈ రోడ్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం నడుచుకుంటా. సెకండ్ లింగం వస్తుంది చూడండి. మనమైతే ఇప్పుడు స్టాచ్యూ బ్యాక్ సైడ్ వచ్చేసినాం. స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం స్ట్రైట్ అలా నడుచుకుంటూ వెళ్ళాలా. సెకండ్ లింగాన్ని అయితే ఇప్పుడు మనం దర్శించుకుంటాం. అట్లా కొంచెం డెడ్ ఎండ్ వరకు వెళ్ళాలా. చూడండి మీరు ఇప్పుడు మనము 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా 8 లింగాలను దర్శించుకోవడానికి. ఇప్పుడు 8 లింగాలు దర్శించుకోనికి వెళ్తున్నాం కదా. మీకు రోడ్ ఏమన్నా లింగాలు ఎక్కడ ఉంటుందో మీకు కన్ఫ్యూజ్ అయితే కూడా మనకి ఇక్కడ బోర్డ్స్ ఇస్తారు చూడండి. బోర్డ్స్ ఇస్తారు, మీరు ఇలా క్లారిఫై చేసుకోవచ్చు. మనం వచ్చేసి యువర్ హియర్ అంట చూడండి గైస్. ఇక్కడ ఉన్నాం మనమైతే ఇప్పుడు అండి. మనమైతే ఇప్పటిదాకా ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకున్నాం కదా. అక్కడ ఇంద్రలింగం నుంచి మనం ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి వెళ్ళాలి గైస్. అగ్నిలింగం వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. మనమైతే యువర్ హియర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా. అక్కడ కొంచెం అగ్నిలింగం అయితే కొంచెం ముందు ఉంటుంది. మీరైతే ఈ బోర్డులు చూసుకొని వెళ్ళండి, అస్సలు కన్ఫ్యూజ్ కాకండి గైస్ ఒక్కరికి, సరేనా. లింగాన్ని దర్శించుకోవాలంటే పెట్రోల్ బంక్ ఉందా, పెట్రోల్ బంక్ నుంచి ఇంకా కొంచెం ఇంకొక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలా. అప్పుడు మనకి అగ్నిలింగం వస్తుంది చూడండి. హెచ్పి పెట్రోల్ బంక్ ఇంకా ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇండియన్ పెట్రోల్ బంక్ ఇట్లా రోడ్ మీద నుంచి కొంచెం ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలా. సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం. మీరు కన్ఫ్యూజ్ కాకండి, లాస్ట్ వరకు నా వీడియో చూస్తాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. అయితే మనమైతే లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇది నడుచుకుంటూ వెళ్ళాలి, లెఫ్ట్ తీసుకొని అగ్నిలింగం వస్తుంది గైస్. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి, అలా మనం ముందు నడుచుకుంటూ రావాలి. ఇలానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రోడ్ని నడుచుకుంటూ కాకుండా అప్పుడప్పుడు బోర్డ్స్ని కూడా చూస్తుండండి. మీకు బోర్డ్స్ని చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు క్లారిటీగా బోర్డ్స్ మీద అయితే ఇస్తారు మనకు లింగాలు ఎక్కడ ఉన్నాయి, సెకండ్ లింగం, థర్డ్ లింగం అనేది. ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది అగ్నిలింగం అని చెప్పేసి. అగ్నిలింగం వచ్చేసి చూడండి ఇగో రైట్ సైడ్లో ఉంది. ఇప్పుడు అగ్నిలింగం వచ్చేసి రైట్ సైడ్లో గైస్, అస్సలు మర్చిపోకండి. ఇక్కడనైతే హోటల్ శ్రీనివాస అని కనిపిస్తుంది. మనం ఆ గలీలోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోవడానికి. సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం చూడండి. సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం. ఇప్పుడైతే మనం గలీలోకి వచ్చినాం కదా, గలీలో నుంచి నడుచుకుంటూ రావాలా. మనం గుట్ట చుట్టూరుగా తిరిగేటప్పుడు అక్కడ కనిపిస్తున్న గుట్టను కూడా మొక్కండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంటే గిరి అంటేనే మోక్షం. ఇప్పుడు మన గుట్ట కనిపిస్తుంది కదా, గుట్ట దేవుడు ఉంటాడు అక్కడ, అరుణాచలం శివయ్య. ఆ శివయ్యను దర్శించుకోండి, మొక్కుకుంటూ వెళ్ళండి గైస్. చూడండి ఇప్పుడైతే మనం అగ్నిలింగం దగ్గరికి వచ్చేసినాం. అగ్నిలింగం ఇప్పుడే మనం అగ్నిలింగాన్ని కూడా దర్శనం చేసుకొని వచ్చినాం. అగ్నిలింగాన్ని దర్శించుకోండి. అగ్నిలింగాన్ని స్వయంగా అగ్నిదేవుడు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిందంట. అగ్నిలింగాన్ని తప్పకుండా దర్శించుకోండి. అగ్నిలింగం వచ్చేసి సెకండ్ లింగం. ఇప్పుడైతే మనం థర్డ్ లింగాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. హర హర మహాదేవ్ శంభో శంకర. అగ్నిలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకి కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడైతే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా వస్తుంది. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో చూపెడతాను. ఇప్పుడు ఎందుకంటే నైట్ అయింది కాబట్టి ఇప్పుడు చూపెట్టలేకపోతున్నా. రేపు మార్నింగ్ అయితే మీకు వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను, అది కూడా వెళ్ళి చూడండి. రమణ మహర్షి ఆశ్రమం అది కూడా చూపెడతాను గైస్. మనమైతే సెకండ్ లింగం కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ లింగం దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా థర్డ్ లింగం వచ్చేసి నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. మాతో పాటు అయితే చాలా మంది వస్తున్నారు లింగాలను దర్శనం చేసుకోవడానికి. చాలా మంచిది. మీరు కూడా ఒక 2 డేస్ టైం ఉంటే మీరు కూడా తిరువణమలైకి రండి. అరుణాచలంలో ఉన్న శివయ్యను దర్శనం చేసుకోండి ప్లీజ్. ఒక 2 డేస్ ఉంటే టైం ఉంటే రండి, ప్రతి ఒక్కరు రండి. ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పటిదాకా చెప్పినా కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ బోర్డులో చూసుకోవచ్చు అని. మనమైతే 2 లింగాలను అయితే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నాం గైస్ చూడండి. ఇప్పుడైతే మనం థర్డ్ లింగం దగ్గరికి వెళ్తున్నాము. థర్డ్ లింగం వచ్చేసి యమలింగం చూడండి. థర్డ్ లింగం వచ్చేసి యమలింగం. ఇప్పుడైతే చూడండి ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది అగ్నిలింగాన్ని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే మనం యమలింగాన్ని దర్శనం చేసుకుంటున్నాం గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా యమలింగం. ఇప్పుడైతే థర్డ్ లింగం దగ్గరికి వెళ్తున్నాం. మీరు అసలు కన్ఫ్యూజ్ కాకండి, క్లారిటీగా చూడండి. మనము గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకి ఇక్కడ తినడానికి ఫ్రూట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, సోడాస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి చూడండి. మనకేం టెన్షన్ లేదు. శివాయ శివాయ అనుకుంటున్నా, హర హర మహాదేవ్ శంభో శంకర, అరుణాచల శివాయ అనుకుంటా ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనకేమైనా తినడానికి కావాలంటే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. డాగ్ చూడండి, కొండ చూడండి, కొండ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ కొండ చుట్టూరుముట్టుగానే 14 కిలోమీటర్లు తిరుగుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత పబ్లిక్ ఉందో చూడండి. ముందుకి చూడండి అందరు నడుచుకుంటూ వెళ్తారు. అంటే నువ్వు ఒక నియమం పెట్టు, అది నువ్వే పాటియాలి కదా. బాగుంది గాయ చూడండి. ఇప్పుడైతే మనం యమలింగం దగ్గరికి వచ్చేసినాము. థర్డ్ లింగం వచ్చేసి యమలింగం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి.
ఒక 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత యమలింగం అయితే మనకు కనిపిస్తుంది చూడండి. థర్డ్ లింగం వచ్చేసి యమలింగం చూడండి. ఇది వచ్చేసి యమలింగం టెంపుల్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి యమలింగం అయితే దర్శించుకొని వద్దాం. ఫైనల్లీ మనమైతే యమలింగాన్ని కూడా దర్శనం చేసేసుకున్నాము. స్వయంగా యమలింగాన్ని ఆ యముని వచ్చి మనకు ప్రతిష్ఠించింది అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం 4th లింగం దగ్గరికి వెళ్తున్నాము. కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారా. ఇప్పుడైతే మనం 4th లింగం దగ్గరికి వెళ్తాం. మీరు లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి ఒక్కటి మీకు వీడియో అనేది అర్థమవుతుంది, లేకపోతే మీకు అస్సలు అర్థం కాదు. మీరు మొత్తం స్ట్రైట్గానే వెళ్ళాలా. లింగాల దగ్గరికి ప్రతి లింగాలను దర్శించుకోవాలంటే అష్టాలింగాలు, మీరు అష్టాలింగాలను దర్శించుకోవాలంటే మొత్తం స్ట్రైట్గానే నడుచుకుంటూ వెళ్ళాలా. మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. చూడండి ఇక్కడ మనకు తినడానికి కూడా ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ అయితే చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి. యమలింగం దర్శనం చేసుకున్న తర్వాత అలాగే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు నుంచి అక్కడ పోలీస్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ కనిపిస్తుందా. ఈ పోలీస్ స్టేషన్ నుంచి కొంచెం స్ట్రైట్ అలా వెళ్ళాలా. లెఫ్ట్ కాకుండా రైట్ తీసుకొని వెళ్ళండి. లెఫ్ట్ కాకుండా ఇటు రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళండి. ఇప్పుడైతే మనం 4th లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. 4th లింగం వచ్చేసి నైరుతి లింగం దగ్గరికి వచ్చినాం చూడండి. నైరుతి లింగం వచ్చేసి 4th లింగం ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా రాసింది చూడండి నైరుతి లింగం 4th లింగం గైస్. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి నైరుతి లింగం ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఇక్కడ వేప చెట్టు కింద ఉంది. ఫస్ట్ టైం గైస్ నేను ఇక్కడ వేప చెట్టు చూసినాను. నైరుతి లింగం దగ్గర నేను చూసినాను అరుణాచలంలోనైతే. చూడండి మనం ఎప్పుడు వచ్చినా నైటే వస్తామన్నమాట. చూడండి అయితే నైరుతి లింగాన్ని దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్తున్నాం. హర హర మహాదేవ్ శంభో శంకర. మనమైతే 5th లింగం వచ్చేసి వర్ణలింగం దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు అయితే వర్ణలింగాన్ని అయితే దర్శించుకుంటాం. చూడండి టెంపుల్ ఇలా ఉంటుంది వర్ణలింగం. 5th లింగం మీద వచ్చేసి హర హర మహాదేవ్ శంభో శంకర్. ఇప్పుడైతే మనం దర్శనం చేసుకుందాం. లోపల అయితే అలౌడ్ లేదు. హాయ్ బ్రో గైస్ వర్ణలింగాన్ని కూడా దర్శించేసుకున్నా. 5th లింగం వచ్చేసి వర్ణలింగం. 5th లింగం కూడా దర్శించేసుకున్నాను. ఇప్పుడు 6th లింగం దగ్గరికి వెళ్తున్నాము. గైస్ ఎంత కష్టమైన దాన్ని అరుణాచల శివయ్యని మనసులో తలుచుకొని అట్లనే వెళ్తూ ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. కాలు గుంజుకున్నాయని చెప్పి మధ్యలో ఆగిపోకండి. అరుణాచల శివయ్య అనుకుంటా ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళండి. ఓం అరుణాచల శివయ్య, ఓం నమః శివాయ. గైస్ నాకైతే చెమటలు వచ్చేసినాయి చూడండి. 6th లింగం వచ్చేసి వాయులింగం. చూడండి మనం 6th లింగం దగ్గరికి వచ్చేసినాం వాయులింగం దగ్గరికి. ఇప్పుడైతే మనం వాయులింగాన్ని కూడా దర్శనం చేసుకుందాం కొంచెం ముందుకెళ్ళి. చూడండి గైస్ ఇక వాయులింగాన్ని కూడా దర్శనం చేసుకుందాం. వాయులింగం వచ్చేసి క్లోజ్ చేసింది. చూడండి కుబేరలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వస్తుంటే రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడనైతే చూడండి మోక్ష మార్గం ఉంది. చూడు ఈ లాస్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఇంకో ఇదే ఈశాన్య లింగం లాస్ట్ లింగం. గైస్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ చూడండి 5:10 అవుతుంది. మనం వీడికి 4:30కి వచ్చినాం. బట్ ఇక్కడ టెంపుల్ వచ్చేసి 5:30కి ఓపెన్ అవుతుందంట. మేమైతే వెయిట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ దీపాలు ముట్టిస్తుంది. మేమైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. 5:30కి ఓపెన్ అంట టెంపుల్. ఇదిగో చూడండి వే టు ఫ్రీ దర్శనం లైన్ వచ్చేసి టెంపుల్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఇదంతా ఫ్రీ దర్శనం లైన్ గైస్. అయితే చాలా లాంగ్లో ఉంది. ఫ్రీ దర్శనం లైన్ చేసుకోవాలంటే చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు. వీళ్ళంతా మార్నింగ్ నుంచి ఉన్నారు అంటే చూడండి. వీళ్ళు వచ్చేసి మేము 4 o'clock వచ్చినాం కదా.
అప్పటి నుంచి ఇంకా చాలా పెద్ద ఉంది లైన్ అయితే. ఇప్పుడైతే చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు ఈ లైన్లో. ఆందాకు ఉంది గైస్ లైన్ అయితే. మనం ఇప్పుడు ఆందాకి వెళ్ళలేము, అందుకని 50 రూపీస్ టోకెన్ అయితే తీసుకుందాం. సరే 50 రూపీస్ టోకెన్లో చూసాము అసలుకి రష్ ఎట్లుంది అక్కడ, అవి ఎట్లుంది అనేది. 5:30కి అంట అంకుల్. ఇది ఫ్రీ దర్శనం లైన్, ఇది 50 రూపీస్ టోకెన్. దాంట్లో కూడా రష్ ఎక్కువ ఉన్నారు, రెండొకటే. చూడండి ఇప్పుడైతే మనకు 50 రూపీస్ టోకెన్ అయితే చూపెడతాను. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టెంపుల్ రైట్ సైడ్, టెంపుల్కి లెఫ్ట్ సైడ్ చూడండి 50 రూపీస్ దర్శనం టోకెన్ ఎంట్రీ అంట. ఒకసారి చూద్దాం 50 రూపీస్ దర్శనం టోకెన్ లైన్లో కూడా ఎంతమంది ఉంటారో చూద్దాం. ఇదంతా 50 రూపీస్ దర్శనం లైన్ ఇది. దీంట్లో కూడా పబ్లిక్ చాలామంది ఉన్నారు. చూద్దాం ఒకసారి అయితే లాస్ట్ వరకు లోపలికి వెళ్ళి. గైస్ మనం టెంపుల్ లోపలికి ఎంటర్ కావాలంటే రాజగోపురం లోపల నుంచే రావాలా. మార్నింగ్ 4 o'clock ఇంత పెద్ద లైన్ ఉందంటే ఇంకా మనకి 8 o'clock 9 o'clock ఎంత లైన్ ఉంటుందో మీరు ఒకసారి ఎక్స్పెక్టేషన్ చేసుకోండి. మీ ఇష్టం, మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళండి దర్శనంకి. మేమైతే ఇప్పుడు 50 రూపీస్ లైన్లో వెళ్తున్నాం. 50 రూపీస్ లైన్ వచ్చేసి డైరెక్ట్ ఇలా లోపలికి వెళ్ళాలంట. టికెట్స్ వచ్చేసి లాస్ట్కి తీసుకోవాలా. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోదాం. చూడండి లైన్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ అంతా నొక్కుంటారు చూడండి, పెద్ద లైన్ అయిపోయింది. చూడండి మనమైతే రాజగోపురం నుంచి ఇప్పుడు మనం సెకండ్ గోపురంకి వచ్చినాం. రాజగోపురం వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. సెకండ్ గోపురం చూపెడతా చూడండి. సెకండ్ గోపురం వచ్చేసి ఇదే. ఇప్పుడైతే మనం శివయ్య దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ లోపల అయితే పెళ్ళి అవుతున్నాయి చూడండి. చూడండి మా లైన్ అయితే ఎంత పెద్దగా ఉన్నాం. ఇప్పుడైతే సెకండ్ గోపురం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ టెంపుల్ మొత్తం చూడండి, గుడి కొన్ని సంవత్సరాల కింద ఉన్నది. బండలు చూడండి ఎట్లనే ఉంది. గాయ్స్ చూడండి ఫైనల్లీ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మనం ఇక్కడ నుంచి బయటికి వచ్చినాము. శివయ్యను దర్శించుకున్నా, నా మనసు అయితే శాంతించింది, మంచిగా ఉన్నా, హ్యాపీనెస్తో ఉన్నా. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా మొన్న నుంచి రావాలని, కానీ సడన్గా ఫిక్స్ అయిపోయింది. ఆ శివయ్య ఆజ్ఞ అన్నది ఇక్కడికి వచ్చిన, శివయ్యను దర్శనం చేసుకున్నా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మస్తు అనిపిస్తుంది గైస్, మీరు ఒక్కసారి రండి. మస్తు అంటే మస్తు ఉంది తెలుసా, చెప్పని కూడా అయితేలే ఇంత హ్యాపీనెస్ ఉంది. ఇప్పుడు చూపెడితే ఒకసారి అయితే టెంపుల్ మొత్తం చూడండి. ఇప్పుడైతే మీకు చూపెడతాను చూడండి. 9 గోపురాలు ఒక్కసారి కింద నుంచో చూడొచ్చు. ఇప్పుడు దర్శనం లైన్ ఇట్లా పోతాం కదా, లెఫ్ట్ తీసుకుంటే కొద్ది ఇంట్లోనే ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి. ఇంకో ఈ చెట్టు కిందనే సర్కిల్ ఉంటుంది. ఇక్కడ ఒక బ్రదర్ నిలబడ్డాడు చూడు. ఈ సర్కిల్ నుంచే మనం 9 గోపురాలు చూస్తాము. లేకపోతే ఎక్కడి నుంచి కనిపిస్తే ఈ సర్కిల్ నుంచే కనిపిస్తాయి. ఇక్కడ చెట్టు ఉంది చూడండి. ఈ చెట్టు కిందనే సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ లెక్క నిలబడి చూస్తేనే 9 గోపురాలు కనిపిస్తాయి.